నాన్ వెజ్లో ఫేవరెట్ కర్రీ ఏదైనా ఉన్నదంటే అది నాటుకోడి మాంసమేనండి. ప్రతి ఒక్కరికి నచ్చుతుంది. నాటుకోడి మాంసం అంటే నోట్లో నీరు ఊరవలసిందే. ప్రతి ఒక్కరికి ఫేవరెట్ డిష్ ఏదంటే నాటుకోడి మాంసమే. ఈ నాటుకోడి మాంసం రోటీలోకి, పుల్కాలోకి, బిర్యానీకి, రైస్‌లోకి అన్నిట్లకు బావుంటుందండి. అయితే నాటుకోడి ఎగ్ కర్రీకి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం తెలుసుకుందామా? నాటుకోడి కర్రీకి కావాల్సిన పదార్థాలు. నేను నాటుకోడి నీట్‌గా కడిగేసి 2, 3 సార్లు కడిగేసుకున్నాను. ప్లస్ అందులో గుడ్లు, ఎగ్ కూడా వేసి వండుతాననమాట. 4 గుడ్లు ఆల్రెడీ ఉడకబెట్టుకున్నాను అనమాట. 2 ఉల్లిపాయలు, 2 టమాటీలు, 3 పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇప్పుడు ఉల్లిపాయలు, టమాటీలు కట్ చేసుకుందాం. ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు అన్నీ కట్ చేసుకున్నాను. గుడ్లు కూడా తొక్కలు వంచేసుకున్నాను. ఇప్పుడు స్టవ్ ముట్టించుకొని ఆయిల్ వేసుకుందాం. స్టవ్ ముట్టించుకుందాం. 4 స్పూన్లు ఆయిల్ వేసుకుంటున్నాను. ఈ విధంగా సన్నగా కన్నాలు పెట్టుకుంటూ ఉప్పు కారం పడతాయి అన్నమాట. ఆయిల్ లైట్గా పసుపు వేసుకుంటాయి. గుడ్ల మీద ముందు వేసేయకూడదు. ఆయిల్ అంతా పసుపు అయిపోద్ది. గుడ్ల మీద వేస్తే కరెక్ట్గా బాగుంటుంది అన్నమాట. గుడ్లు ఈ విధంగా వేయించుకున్న కదా తీసేసుకుందాము. ఉల్లిపాయలు వేసుకున్న కదా, ఉల్లిపాయ బచ్చారు కట్ చేసుకుని ఇవి వేయించేసుకుందాం. ఇవి లైట్గా వేయించాం. మన కుక్కర్లో కంటే ఇలాగా మనం తాలింపు పెట్టి నెమ్మదిగా వండుకుంటేనే బాగుంటుంది. లేట్ అవుతుంది, గ్యాస్ వేస్ట్ అవుతుంది అనుకోకుండా ఇలా నెమ్మదిగా వండుకున్నాం అనుకో, నాటుకోవడం వల్ల మంచి రుచిగా ఉంటుందన్నమాట. కుక్కర్లో అయిపోతే త్వరగా అయిపోతుంది, విజిలో వచ్చేస్తుంది, కానీ ముక్క అంత రుచి అనిపించదు. నాటుకోడి ఇలాగా మన కళాయిలో నెమ్మదిగా వండుకుంటేనే బాగుంటుంది, కుక్కర్లో కాకుండా. ఉల్లిపాయలు ఈ విధంగా వేయ కదా, ఇప్పుడు మనం చికెన్ వేసుకుందాం. వేసుకున్నాం కదా, 1/2 స్పూన్ పసుపు అనమాట. 2 స్పూన్లు ఉప్పు, రాళ్ళుపే వాడతాను నేను. నెక్స్ట్ టమాటా వేసుకొని నెమ్మదిగా లో ఫ్లేమ్లోనే వేగనిద్దాం అన్నమాట. ఇలా మాకు వేయితేనే మంచి రుచిగా ఉంటుంది. ఇలా లో ఫ్లేమ్లోని 15-20 నిమిషాలు పెట్టుకుందాం. మూత పెట్టుకుందాం. చూడండి, చికెన్ ఇలా 15 నిమిషాలు అలా నేను వేయించుకున్నాను. ఇప్పుడు 2 స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఇది కూడా పచ్చివాసన పోయే వరకు వేయించుకుందాం. నేను కూర కారమే వాడతాను. కూరలోకి నేను 4 స్పూన్లు వేసుకుంటున్నాను కారం. కారం వేసుకుని కదా ఈ విధంగా వేయించుకుంటున్నాను. కారం అంతా దీన్ని బట్టి ఆయిల్ తేలాలి, నెమ్మదిగానే వేయించుకోవాలి. చూడండి, చికెన్ మొత్తం వేగిపోయింది, ఆయిల్ కూడా తేలిపోయింది, ఎక్కడ వాటర్ లేదు. ఇప్పుడు ఈ వాటర్ వేసేసుకొని నెమ్మదిగా ఒక 20 నిమిషాల నుండి అరగంట వరకు నెమ్మదిగా అలా కుక్ అవనిద్దాం. లో ఫ్లేమ్లోనే, లో టు మీడియం ఫ్లేమ్లో ఇలాగా కుక్ అవనిద్దాం. 1 లీటర్ నీళ్ళు వేసుకున్నాను. మళ్ళీ ఇంకో పావు నీళ్ళు వేసుకుంటున్నాను ముక్క ములిగేదాకా. ఈ విధంగా పెట్టి మెల్లిగా ఉడకనిద్దాం. చూడండి, నేను లో ఫ్లేమ్లోనే నెమ్మదిగా 25 నిమిషాలు కుక్ చేసుకున్నాను. ముక్క అయితే చాలా బాగా ఉడికిపోయిందండి. చూడండి, ఈ విధంగా మెత్తగా ఉడికిపోయింది ముక్క. ఇప్పుడు మసాలాలు: ధనియాల పొడి 1/2 స్పూను, జీలకర్ర పొడి 1/2 స్పూను, చికెన్ మసాలా 1/2 స్పూను. నేను ఇవన్నీ ఇంట్లో చేసుకున్న మసాలాలండి, జీలకర్ర, ధనియాల పొడి అన్నీ. నెక్స్ట్ గుడ్లు వేయించి ఉంచుకున్నాం కదా, అవి కూడా వేసేసుకుందాము.
వేసుకొని మళ్ళీ మసాలాలు అలా దీనికి ఉప్పు కారం మసాలాలు పట్టినట్టు ఒక 5 నిమిషాలు మళ్ళీ ఉడికించుకుందాం. మొత్తం మసాలాలని ఈ గుడ్లు కాట్లకి బాగా పడతాయి అన్నమాట. ఒక 5 నిమిషాలు ఉంచుకొని ఇదిగోనండి 5 మినిట్స్ అయిపోయింది కదా. ఇప్పుడు ఫైనల్గా కొత్తిమీర వేసి మనం స్టవ్ కట్టేసుకుందాం. అంతేనండి. చూడండి నాటుకోడి మాంసం గుమగుమలాడుతుంది. ఇది ఎంత తినేయాలా అనిపిస్తుంది అనమాట. అంత ఫ్లేవరు అంత గుమగుమలాడుతుంది అనమాట ఈ నాటుకోడి మాంసం. అంతేనండి, స్టవ్ కట్టేసుకుందాం. ఈ నాటుకోడి ఎగ్ కర్రీ రెడీ అయిపోయిందండి. చాలా రుచిగా ఉంటుందండి. మనం కుక్కర్లో వండలేదు కాబట్టి ఇలా నెమ్మదిగా వండుకున్నాం. చాలా రుచిగా ఉంటుందండి. అయితే ఇంకెందుకు ఆలస్యం, ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.